హిట్ టీవీ ఛానల్కు స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాల మండలంలో ఈరోజు కర్నూలు అనంతపురంలోన మహాసభ ఈరోజు రాప్తాడగా వైఎస్ఆర్పీ నాయకులు, ముఖ్య నాయకులు ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం పోతున్నారు. కొద్దిగా మన జి భీమిరెడ్డి అన్నగారు ఉన్నారు, మనతో లైవ్ లో మాట్లాడతాము. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, మా వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు, సర్పంచులకు, వైస్ సర్పంచులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, ఈరోజు మాకు ఇది పండుగ రోజు. మేము రాప్తాడుకు బయలుదేరుతున్నామంటే ఒక పండుగ జాతరకు వెళ్తున్నట్టుంది. ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు, చిన్నకారు రైతులకైతేమి, నిరుపేదలకైతేమి, అలాంటి వారికి ఖచ్చితంగా దీని నుంచి లబ్ధి చేకూరుతుంది ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని మాకు ఆశతో వెళ్తున్నాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అలాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాం. ఇది ఆరంభం, దేనికైనా సిద్ధం అంటే సిద్ధమే. రాంపురం బాలనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాంపురం రెడ్డి సోదరులైన పెద్ద ఆయన టీటీడీ పాలక వంటి సభ్యులు సీతారాం రెడ్డి గారి ఆధ్వర్యంలో, యువ నాయకులు గన్నిరెడ్డి గారు, ప్రతిరెడ్డి గారి నాయకత్వంలో మేము బయలుదేరి వెళ్తున్నాం. మా మండలం నుంచి దాదాపు 10 బస్సులు, 120 వెహికల్స్ బయలుదేరి వెళ్తున్నాం. మేము సిద్ధమన్నా అని జగనానికి చెప్పేదానికే మేము వెళ్తున్నాం. బాలనారెడ్డి సైన్యం దేనికైనా సిద్ధమని మేము ముందు వెళ్తున్నాం. సార్, ఇప్పుడు వృద్ధులకు కానీ, మళ్ళీ ముసలి వాళ్ళకి కానీ 4,000 ఇప్పుడు పెంచుతూ, మహిళలకు కానీ మంచి పథకాలు అందిస్తూ మన జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు కదా సార్, దాని గురించి మీకు ఇప్పుడు స్పందన ఏంటి సార్? ఇప్పుడు మీరు కూడా గ్రామాల్లో తిరిగి పర్యటించుంటారు. వృద్ధుల నుంచి అయితేమి, నిరుపేదల నుంచి అయితేమి, లబ్ధి పొందిన ప్రతి బెనిఫిషియర్ని మీరు కూడా చూసింటారు, అడిగి తెలుసుకునింటారు. ఇంకా దానికంటే డబల్ లబ్ధి చేకూరే విధంగా వృద్ధులైతేమి, మహిళలైతేమి, ముఖ్యంగా మా సార్ వచ్చి నిరుపేదలు, ఎలాంటి అవినీతి లేకుండా ఎక్కడైనా కానీ ఆయన అక్కడ అమరావతిలో ఏలొత్తితే ఇక్కడ వచ్చి డబ్బులు పడే విధంగా మా పరిపాలన ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా దీనికి డబల్ చేస్తాడన్న, ఖచ్చితంగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. ఎక్కడ వెళ్ళినా ప్రజలు కూడా బ్రహ్మరథం పెడుతున్నారు. ఇది 3వ సభ, లాస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసే సభ కాబట్టి బాగా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పెడతారు. సార్, రైతులకి ఇప్పుడు ఏ విధంగా సార్ ఇప్పుడు పంట అయింది ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈ అభివృద్ధి చాలా ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి రైతులకి కొన్ని పథకాలు సార్, మంచి పథకాలు, రైతు నష్టం కానీ, రైతు భరోసా కానీ, పంట నష్టం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా సార్. ఇంకా ముందు రైతులకు ఇంకా ఏ విధంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా రైతుల గురించి దృష్టిలో ఉన్నాడు అన్న. పోలవరం అయితేమి, మా కర్నూలు జిల్లాలో మా కాన్స్టిట్యున్సీకి వస్తే 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. రైతుల గురించి ఆయన ఆలోచన ఉండేనే కదా. మా ఎమ్మెల్యే గారు కూడా రైతు కుటుంబమే, మా జగన్మోహన్ రెడ్డి గారు రైతు కుటుంబమే. ఆయన రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ కూడా త్వరలో రిలీజ్ చేస్తాడు. వర్షాభావ పరిస్థితులు, మన దురదృష్టం ఏమంటే మా అధికారం వచ్చినాక 2 సంవత్సరాలు కరోనా రావడము, ఇలాంటి ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఎక్కడా మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. మేనిఫెస్టోలో కంటే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చినా, ఎన్ని ప్రధానమంత్రులు వచ్చినా ఈ పరిపాలన ఎవరు అందియలేదని రైతుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రైతుల గురించి ఖచ్చితంగా సారు మంచి మేనిఫెస్టోనే పెడతాడని ఆశ మాకుంది. జై జగన్.